నేను ఒకరికి సహాయం చేస్తే నువ్వు మరో 10 మందికి సహాయం చెయ్యి అనే గొప్ప ఆలోచన సమాజంలో మార్పుకు నాంది పలుకుతోంది. అలాంటి మానవతా దృక్పథంతోనే సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం నాగులపాడు గ్రామానికి చెందిన ప్రవాస భారతీయులు విజయ్ కుమార్ రెడ్డి గారు అందించిన ఆర్థిక సహాయం నేడు చాప కింద నీరులా విస్తరిస్తూ ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఆయన చేతితో ఉన్నత చదువులు చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సంవత్సరానికి తను అందుకున్న సహాయాన్ని మరవకుండా మరెందరో విద్యార్థులకు అవసరమైన వారికి అండగా నిలుస్తూ వారి సేవా మార్గంలో ముందుకు సాగుతున్నారు. ఒక మంచి మనసుతో చేసిన చిన్న సహాయం ఎన్నో విజయాలకు మరెన్నో జీవితాలకు బాటలు వేస్తుందనడానికి నిదర్శనం. ప్రస్తుతం మన ఈరోజు మనతో పాటు రాజుకు ఆర్థిక సహాయం చేసిన విజయ్ కుమార్ ఇద్దరు కూడా ఉన్నారు. సో తన ప్రవృత్తి అయిన సాహితీవేత్తగా తన ప్రవృత్తి అయిన సాహిత్యాన్ని అందిపుచ్చుకుంటూ మర్రి చెట్టు కింద ముచ్చట్లు అనే ఒక పుస్తకాన్ని రాసి తన ఆరాధ్య గురువైన విజయ్ కుమార్ గారి చేతుల మీదుగా విడుదల చేసిన సందర్భంగా వారిద్దరితో కూడా సుమన్ టీవీ పలకరిద్దాం. వారి మాటలోనే మరెన్నో విషయాలు తెలుసుకుందాం. పదండి. ఒకరి జీవితంలో వెలుగు నింపిన సహాయం మరెందరో జీవితాలకు వారి భవిష్యత్తుకు దారి చూపుతుంది. 2008లో నల్గొండ.org ఎన్ఆర్ఐ విజయ్ కుమార్ రెడ్డి సహకారంతో ఉన్నత శ్రేణి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, సామాజిక కార్యకర్తగా, అదేవిధంగా తాజాగా సాహితీవేత్తగా ఎదిగిన రాజు కూడా వారి బాటలోనే నడుస్తూ ఎంతోమందికి దారి చూపుతున్నాడు. ప్రస్తుతం వారిద్దరు కూడా మనకు సుమన్ టీవీ దగ్గరతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, 2008లో మీరు చెప్పిన ఒక దారి ఎంతోమందికి దారినిస్తుంది, ఏమనిపిస్తుంది మీకు? అంటే మనం సాయం అందరికీ చేస్తాము, కానీ దాన్ని కొద్దిమంది యూటిలైజ్ చేసుకొని దాన్ని ఇంకా మిగతా వాళ్ళకు స్ఫూర్తి నింపేలా ఉంటారు. అందులో రాజు ఒకడు. మనం నల్గొండ.org నుంచి చేసిన సహాయాన్ని తను యూటిలైజ్ చేసుకొని అప్పటి నుంచి క్రమశిక్షణతోటి డెడికేషన్తో ఇంజనీరింగ్ పూర్తి చేసి తర్వాత ఎంటెక్ పూర్తి చేసి ఆ తర్వాత ఈ VLSI చిప్ డిజైనింగ్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని ఇప్పుడు ఈరోజు ముందు ఇంటెల్, ఇప్పుడు మైక్రాన్ అనే మల్టీనేషనల్ కంపెనీతోటి తన ప్రస్థానాన్ని అలాగే కొనసాగిస్తూ ఎక్కడ వెళ్ళినా కూడా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంటూ అలానే అక్కడితో ఆగకుండా ఇప్పటికి కూడా తను ఎవ్రీ ఇయర్ ఎంతో కొంతమంది పేద విద్యార్థులకి తన వంతు సపోర్ట్ చేయడము, ఫైనాన్షియల్గానే కాకుండా మెంటర్షిప్ చేయడము, అండ్ ఊళ్ళోకి వచ్చినప్పుడు ఊళ్ళో పిల్లలందరినీ మోటివేట్ చేయడము, తన ఫ్రెండ్ సర్కిల్స్లో కానీ తనకు తెలిసిన ఎవరైనా ఇట్లా అవసరం ఉన్నది మెంటర్షిప్ కావాలన్నా అట్లా తన అందరికీ చేరదీస్తూ అట్లే మన నల్గొండ.org నుంచి కూడా ఎవరన్నా పిల్లలకు మెంటర్షిప్ కావాలంటే తనకు ఫార్వర్డ్ చేస్తే తను మాతో వర్క్ చేస్తూ వాళ్ళకి మెంటర్షిప్ చేస్తూ తన వంతు బాధ్యతగా ఇప్పుడు నౌ హీ స్టూడ్ అప్. సో అలా చేస్తున్నందుకు మేము చేసిన దానికంటే తను ఈరోజు చేస్తున్న దానివల్ల అది చాలా మందికి ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. కాబట్టి అది ఎక్కువ మాకు దట్ గివ్స్ అస్ మోర్ ఎక్సైట్మెంట్ అండ్ దెన్ ఎనర్జీ టు ఫైండ్ మోర్ రాజూస్ లైక్ దిస్. సో రాజుతో మీ ప్రయాణం ఎలా మొదలైంది? రాజు ఇంటర్ చదివేటప్పుడు మీ ప్రయాణం మొదలైనట్టు తెలిసింది. సార్ ఎలా తెలుసుకున్నారు రాజు విషయాన్ని మీరు? ఫస్ట్ 2008లో అండి రాజు ఫస్ట్ ఇయర్ జాయిన్ కావడానికి తనకు హెల్ప్ అవసరం ఉండే. అది సోమన్న సార్ ఇక్కడ లోకల్ ఈనాడు ప్రతినిధి ఉండే. అప్పుడు లోకల్ ఎడిషన్లో, డిస్ట్రిక్ట్ ఎడిషన్లో తను రాశారు ఇలా ఒక సమ్మన్ ఇన్ నీడ్ అని. అది మా దృష్టికి వచ్చి మేము ఫాలో అప్ చేసి అట్లా స్టార్ట్ చేసినాము. బట్ అందరిలా కాకుండా తను రెగ్యులర్గా టచ్లో ఉండడము, మెంటర్షిప్ కోసం అడగడము, ఏం చేస్తే బాగుంటుందని ఎప్పుడు మాతో టచ్లో ఉండి మా నల్గొండ.org ప్రతినిధులతోటి మాట్లాడుతూ ఇట్లా మెంటర్షిప్ తీసుకోవడము అలా కంటిన్యూ అయింది. 2008 నుంచి ఈనాడు న్యూస్ పేపర్ క్లిప్ నుంచి అలా స్టార్ట్ అయింది మా ప్రస్థానం. ఓకే, అంటే చిన్న చిత్కా విషయాలకే లేకపోతే ఎటువంటి బాధ లేకుండా చాలామంది యువత ప్రస్తుత సమాజంలో ఉన్నారు. వారికి మీరు ఏం సలహా ఇస్తారు అసలు ఒక ఎన్ఆర్ఐగా? అంటే చుట్టుపక్కల చాలామంది
జెన్యున్ కాజ్ ఉంటే హెల్ప్ చేసి ప్రతిస్పందించి సాయం చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి. మీకున్న అవసరం అనేది అది నిజమైన అవసరం అని పక్కోళ్ళు గుర్తించేలా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళగలిగితే అదే మీ ఫస్ట్ విజయం. అలా తీసుకెళ్ళిన తర్వాత రెగ్యులర్గా వాళ్ళతోటి టచ్లో ఉండి వాళ్ళతో మెంటర్షిప్, వాళ్ళకు మీరేం చేస్తున్నారో మీరేం చేయదలుచుకుంటున్నారో అది ఎలా చేయవచ్చు అనేది నలుగురితో మాట్లాడితే మీకు కావాల్సిన హెల్ప్ దొరుకుతుండొచ్చు. దయచేసి అడగడం అనేది అంటారు కదా, అమ్మాయిని అడగంది పెట్టదని. సో ఫస్ట్ మీకు నీడ్ ఉంది అనేది పక్కలకు తెలిసేలా చూడండి. ఒక నలుగురిని అడిగితే అందులో ఒకళ్ళన్నా వాళ్ళు చేయకపోయినా చేసే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళగలుగుతారు. ఇవాళ రేపు సోషల్ మీడియాలు కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా యూటిలైజ్ చేసుకొని, బట్ మీకు నిజంగా అవసరం ఉండి మీ కాజ్ జెన్యూన్ అయితే హెల్ప్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారండి. అది జెన్యూన్ అని తెలిసేలా చేయడం మీ బాధ్యత. ఇంటర్లో అసలు ఎలా ఉండేది? నీ అసలు ఇంటర్లో నీ చదువు ఇంటర్ తర్వాత ఎందుకు ఆగిపోవాల్సిన పరిస్థితులు వచ్చాయి? ఎలా కంటిన్యూ చేసావు? 2008లో నా ఇంటర్మీడియట్ అయిపోయిందండి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాశాను. దాంట్లో మంచి ర్యాంక్ వచ్చింది, 11,200 ర్యాంక్ వచ్చింది. ఆ ర్యాంక్ తోటి మా నాన్న నన్ను గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేయించారు. జాయిన్ చేయించిన 2 నెలలకు మా నాన్నకు హార్ట్ అటాక్ ద్వారా చనిపోవడం జరిగింది. అప్పుడు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను చదువు ఆపేద్దాం అనుకున్నాను. అప్పుడు విజయ్ కుమార్ సార్ Nalgonda.org ద్వారా 25,000 రూపీస్ స్కాలర్షిప్ నాకు అనౌన్స్ చేసినారు. దాని తర్వాత ఒక ఫినాన్షియల్గానే కాకుండా మెంటర్షిప్ చేస్తూ, ఈవెన్ అదే టైంలో మా ఇంట్లో మా ఫాదర్ కానీ, మా బాబాయ్ కానీ, మా నాన్నమ్మ కానీ వాళ్ళందరూ చనిపోయడం జరిగింది. సో ఫినాన్షియల్గా, మెంటల్గా చాలా డిస్టర్బ్ అయి ఉండే నేను. బట్ ఆ తర్వాత సార్ మెంటర్షిప్ తోటి, మా సోమన్న సార్ సహకారంతో నేను బీటెక్ ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ కంప్లీట్ చేశాను 79% తోటి. అండ్ ఎంఈలో గోల్డ్ మెడల్ సాధించాను MVSR ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి. తర్వాత SM సిలికాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో నర్సిరెడ్డి సార్ సపోర్ట్ తోటి దాంట్లో ఇంటర్న్షిప్ కోసం జాయిన్ అయ్యాను. దాని తర్వాత మెల్లమెల్లగా ఎదుగుతూ సార్ చెప్పినట్లుగా ఇంటెల్ కంపెనీలో వర్క్ చేశాను. ప్రజెంట్ మైక్రాన్ టెక్నాలజీస్లో స్టాఫ్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను హైదరాబాద్ సైట్లో. అసలు మీకు మీ ప్రయాణంలో అంటే ఎటువంటి అనుభవాలు ఎదురయ్యాయండి ఈ ప్రయాణంలో? ఈ సార్ తోటి కానీ Nalgonda.orgతో కానీ అంటే ఓన్లీ ఫినాన్షియల్గా కాకుండా ఈ ఇంజనీరింగ్ వైపు ఎటువైపు వెళ్తే బాగుంటుంది, VLSI సైడ్ వెళ్తే బాగుంటుందా, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తే బాగుంటుందా, మనకు రెగ్యులర్గా ఎవరో ఒకరు మెంటర్స్ని సార్ పరిచయం చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళతో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉండేవాడిని. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడల్లా నేను ఏదో ఒకటి నేర్చుకునేటాను. అవన్నీ నేర్చుకుంటూ నేను ఈరోజు ప్రస్తుతానికైతే చాలా మంచి స్థాయిలో ఉన్నానండి. అంటే ఒక ఉన్నత స్థాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కాకుండా సామాజిక సేవకంగా ఉన్నావు. ఇప్పుడు రెండవ కోణము సాహితీవేత్త, నీలోని సాహితీవేత్త బయటకు వచ్చాడు. అంటే ఎలా సాధ్యమవుతుంది ఈ 3 బ్యాలెన్స్ చేసుకోవడం? సార్ హెల్ప్ ద్వారా నేను చదువుకున్నాను. అదే సార్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని దాదాపు ఒక 6-7 ఇయర్స్ నుంచి నేను కూడా సమాజానికి తిరిగి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎస్పెషల్లీ మన గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కడైతే అవసరమైతే అక్కడ బుక్స్ ఏమైనా ఇచ్చే ప్రయత్నం కానీ, గతంలో ఒక స్కూల్కి ట్యాబ్ ఇచ్చాము, ఒక స్కూల్కి డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసినాము. ఇలా ఎవరైతే నీడీ ఉన్నారో అది సార్ ఏదైతే మా జనరేషన్కి చేసినారో నేను నా నెక్స్ట్ జనరేషన్ చేయడానికి అది ప్రయత్నం చేస్తున్నాను. ఇది చేస్తున్న క్రమంలో నాకు ఈ బుక్స్ చదవడం అనేది ఒక చిన్న అలవాటు ఉందండి. అది చదివినప్పుడు తెలంగాణ యాసలో ఏదైనా ఒక బుక్ రాస్తే బాగుంటుంది. అది కూడా నేను ఎక్కువగా చిన్నప్పుడంతా విలేజ్లో చదువుకున్నాను. మాది చాలా మారుమూల గ్రామం. అక్కడ సంస్కృతి కానీ, అక్కడ అలవాట్లు కానీ అవన్నీ చాలా మంచిగా అనిపిస్తుండేది నాకు. అంటే మీది ఏ గ్రామం అండి? మీది ఎక్కడి వారు, ఏ ప్రాంతం వారు? మీరు ఈరోజు ఆవిష్కరించిన మర్రి కింద ముచ్చట్లు పుస్తకం అసలు రాయని ఆలోచన వచ్చింది. ఎలా వచ్చింది ఆలోచన? దాంట్లో మెయిన్ విశేషాలు ఏముంటాయి ఆ బుక్? సార్, మాది సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం తూర్పుగూడెం సార్. తూర్పుగూడెం గ్రామంలో ఉండే నేను 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు చదువుకున్నాను. తెలుగు మీడియం. మొదటగా 1 నుంచి 7 దాకా మా ఊరి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. తర్వాత 8th నుంచి 10th వరకు శ్రీ విద్యాభారతి హై స్కూల్ తుంగతుర్తిలో చదువుకున్నాను.
అప్పుడు నేను పెరుగుతున్నప్పుడు నేను ఆడుకున్న ఆటలు కానీ నేను చూసిన సంస్కృతి కానీ అవన్నీ నాకు చాలా బాగా నచ్చేటివి. అవి నేను ప్రస్తుతానికి సిటీలో ఉండడం వల్ల నేను చాలా మిస్ అవుతున్నాను. అవన్నీ నేను జ్ఞాపకాలుగా ఒక చిన్న కథల రూపంలో రాసుకోవాలని ఈ మరి కింద ముచ్చట్లని ఒక పుస్తకం రూపంలో తీసుకొచ్చినాను అందరి కోసం. ప్రస్తుత తరానికి ఏం సలహా ఇస్తారు, ఏం సందేశం ఇస్తారు? ఒక మీరు ఆర్థిక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మీరు ప్రస్తుతం ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఏం సందేశం ఇస్తారు? మేము పేదవాళ్ళము, మాకు చదువు రాదు, లేకపోతే మాకు మేము ఉన్నత చదువులు రాణించలేమని అనుకునే వారికి ఏం సలహా ఇస్తారు? చాలామంది అనుకునేది ఏంటంటే సమాజంలో మానవత్వం లేదు అనేది ఒక చిన్న అపోహ ఉందండి. అది ఎప్పటికప్పుడు మనం గమనిస్తే ఏదో విధంగా మన చుట్టూతో ఆ హ్యుమానిటీ అనేది ఉంటూనే ఉంటుంది. అంటే కష్టపడి చదువుకుంటే హార్డ్ వర్క్ చేస్తే కంపల్సరీ మనం లైఫ్లో ముందడుకు పోవచ్చు, అనుకున్నది సాధించవచ్చు అనేది నా సూత్రం సార్. థ్యాంక్ యూ రాజు గనగల గారు. మీ లైఫ్ ఎంతోమంది విద్యార్థులకు స్ఫూర్తి ఇవ్వాలని ఆశిద్దాం. మీరు ఎంతోమంది పేద విద్యార్థులు కూడా మీరు సహకారం చేయాలని ఆశిస్తాం. ముఖ్యంగా ఈ రాజు విషయాన్ని వెలుగులోకి తెచ్చింది మనతో పాటు ఒక ఈనాడు రిపోర్టర్ గారు ఉన్నారు. వారు తుంగతుర్తి లోకల్గా వాళ్ళు ఒక జర్నలిస్ట్గా కొనసాగుతూ ఉన్నారు. సో మొదటగా రాజు జీవితానికి ఒక పరమార్థం తెచ్చింది మాత్రం సోమన్న గారు అని చెప్పుకోవాలి. సోమన్న గారు సోమన్న గారు రాసిన వార్త ఈరోజు రాజు జీవితంతో పాటు ఎంతోమంది జీవితాలను కూడా వెలుగులు నింపుతా ఉంది. అసలు సోమన్న గారు ఏమనుకుంటున్నారో వారి మాటలు సోమన్న గారు ఏమనిపిస్తుందండి? మీ వార్త ఇంతమంది జీవితాలు వెలుగు నింపుతా ఉంది, ఏమనిపిస్తాను? నా వృత్తి ధర్మంలో భాగంగా నేను రాజు యొక్క సమస్యను మా ఈనాడు పత్రిక ద్వారా వెలుగులోకి తీసుకొచ్చాను. అది అదృష్టవశాత్తు విజయ సార్ నోటీస్కి రావడం వల్ల ఆయనను దత్తత తీసుకొని ఆయన మంచి చెడులు అన్నీ కూడా చూసుకున్నారు. రాజు ఈ స్థాయికి ఎదిగేలా వాళ్ళు చాలా కృషి చేసిండ్రు. అందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మా ఈనాడు కూడా గర్వకారణం. ఎందుకంటే ఈనాడు కథనం ద్వారా నలుగురు జీవితాలు బాగుపడుతున్నాయంటే అందరూ సమాజం హర్షిస్తుంది. అదేవిధంగా కొద్దిమంది సాయం పొందినా మర్చిపోతారు స్థాయికి ఎదిగినాక. కానీ రాజు అలా కాకుండా ఆయన ఏ స్థాయికి ఎదిగినా తనకు సాయం చేసిన వాళ్ళను మర్చిపోకుండా వాళ్ళ కృతజ్ఞతగా ఇంకో 10 మందికి సాయం చేస్తూ తన యొక్క వ్యక్తిత్వాన్ని, తను పొందిన లబ్ధి, తను పడ్డ ఇబ్బందులు ఇంకోరికి రాకూడదనే ఆలోచనతో ముందుకు పోతూ చాలా సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు. దానికి తోడు తను చిన్ననాడు పడ్డ ఇబ్బందులను కూడా సమాజంలో ఇదివరకు మంచి చెడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, జీవన శైలి ఎలా ఉంది అనేటువంటి దాన్ని కూడా తన పుస్తక రూపంలో రాశాడు. అది కూడా సమాజానికి మంచి స్ఫూర్తినిస్తుందని చెప్పేసి భావిస్తున్నాను. ఇది చిన్న చిత్తకాల విషయాలకు కుంగిపోకుండా లైఫ్లో పట్టుదలగా రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు అని నిరూపిస్తున్నారు రాజుకు సపోర్ట్ చేస్తున్న సోమన్న గారు, విజయ్ గారు. సో రాజు జీవితాన్ని ఎంతో నేటి తరం యువకులంతా కూడా స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళి భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలని సుమన్ టీవీ ఆకాంక్షిస్తుంది.